వైసీపీ హయాంలో ధాన్యం కోతలు వస్తే చాలు అన్నదాతల గుండెల్లో గుబులు మొదలయ్యేది. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు నానా అవస్థలు పడేవారు. తేమ పేరుతో ఎన్ని కొర్రీలు పెడతారో, ధాన్యం ఏ మిల్లుకు తోలుతారో, రైస్ మిల్లు యజమానులు ఎంత డబ్బులు అడుగుతారోనని రైతులు ఆందోళన చెందేవారు. తీరా పంట అమ్ముకున్నాక నెలల తరబడి బకాయిల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రాప్లో పంటను నమోదు చేసుకున్నది మొదలు వరి కోతలు కోసి ధాన్యం ఆరబెట్టి ఆర్బీకేలో తేమ శాతం చూశాకే సంచులు రైతుల చేతికందేవి. లారీకి ఎత్తిన ధాన్యం ఎక్కడికెళ్తుందో రైతులకు అర్థమయ్యేది కాదు. రైసు మిల్లు ఎంత దూరంలో ఉంటుందో తెలియదు. తీరా మిల్లుకు చేరాక తేమ శాతం పేరుతో ధాన్యాన్ని దించుకోకుండా రైస్ మిల్లు యజమానులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇన్ని బాధలు పడ్డా సమయానికి ధాన్యం డబ్బులు పడతాయా అంటే అదీ లేదు. రైతులు పడుతున్న కష్టాలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గమనించిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే పరిష్కార మార్గాన్ని చూపారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం ఆరబెట్టిన తర్వాత 17, 18 ఇలా తేమ శాతం ఎంత ఉన్నా వెంటనే ఆర్బీకే నుంచి రైతులకు సంచులు అందుతున్నాయి. రైతులు తాము కోరిన మిల్లుకే ధాన్యం తోలుకునే వెసులుబాటు లభించింది. ధాన్యం మిల్లుకు తోలిన 24 గంటల కంటే ముందే డబ్బులు ఖాతాల్లో జమ చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేవని, నాణ్యమైన సంచులు పంపిణీ చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంతా ధాన్యం కొనుగోలు బాగానే ఉందండి. ఇటువరకు అయితే ఆ మిల్లుకి వెళ్ళి 5,000, 10,000 అంటే మాకు ఎకరం వాళ్ళకి కిరాయిలు సరిపోయాయి కాదు. ఇప్పుడైతే మట్టుకు మన ఇష్టం ఏ మిల్లుకి దగ్గరలో ఉన్న మిల్లుకి ఏ మిల్లుకైనా తోలుకోవచ్చు. మనం ఏలు ముద్ర వేసినాక 2 గంటల నుంచి 5 గంటలకు డబ్బులు పడిపోతున్నాయి. అంతా బాగానే ఉంది. ఇవాళ ధాన్యం వెళ్ళిపోతే రేపు డబ్బులు పడిపోతున్నాయి. మేమండి 4 ఎకరాలు ఉడిసామండి. డబ్బులు అప్పుడు లేట్గానే పడేయండి, ఇప్పుడు బాగానే పడుతుంది. అప్పుడు దూరంగా ఎక్కడికి చూపిస్తే అక్కడ, ఇప్పుడు మనమేమో ఏ మిల్లుకి కొట్టమంటే ఆ మిల్లుకి వెళ్తాం. ఇప్పుడు మాది 3 ఎకరాలు చిన్న కోతకి ఆధార తేమ శాతం మట్టుకి 17 ఉంటే తీసుకున్నారు. కొద్దిగా పాయింట్ ఎక్కువ ఉండగానే మిల్లర్స్ తీసుకున్నారు. ఈ కాట వేసినామంటే అమౌంట్ పడిపోతుంది 24 గంటల్లో. బాగానే ఉందండి. గతంలో ఇబ్బంది ఉందంటే 100% మిల్లర్స్ వాళ్ళు తిని ఉన్నారు కదండి అప్పుడు వాళ్ళు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు అదేం లేదు. ఏ మిల్లుగా మిల్లుకు ఇదివరకంటే దూరబోరాన్ని వచ్చాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉండేది కిరాయి పెట్టుకునేవాడు. ఇప్పుడు దగ్గరలో ఎవరి ఇష్టం మిల్లుగా తోలుకుంటున్నా ఇంకా ఫ్రీగా ఉంది. నేను 10 ఎకరాలు ఊడ్చానండి. 10 ఎకరాల్లో మొత్తం ధాన్యం కొని మొత్తం బాగానే ఉంది. డబ్బులు పడుతున్నాయి. 2 గంటలు 3 గంటలు 24 గంటలు డబ్బులు పడిపోతున్నాయి. మనకి సంచులే కొద్దిగా అసలు మరీ బాగోలేదు, దరిద్రంగా ఉన్నాయి. ఈ కడమన్నీ బాగానే ఉన్నాయి. రైతులకు నాణ్యమైన సంచులు పంపిణీ చేయడంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది విఫలమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బరకాలను రాయితీపై అందిస్తే వేలుకు వేలు పెట్టి బయట కొనే అవస్థలు తప్పుతాయని రైతులు చెబుతున్నారు.